చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతోంది కదా, ఎలా చేస్తున్నారు? ఆయన పరిపాలన బానే ఉందా? బానే ఉంది. ఏంది మరి అయిష్టంగా చెప్తున్నావు? ఏంది నిజంగా బాగుందా లేదా? బానే ఉంది. బానే ఉంది. ఏమేమి వస్తున్నాయి మీకు? అన్నీ ఇస్తున్నారుగా, పింఛన్ ఇస్తున్నారు. పెన్షన్ ఎంత వస్తుంది? 4,000. ఇంతకుముందు జగన్ కూడా ఇచ్చారు కదా 3,000. మరి జగన్ ఎందుకు ఓడిపోయినట్టు, ఈయన ఎందుకు గెలిచినట్టు? పరిపాలన అందరు చేస్తేనే గెలిచేది. బాగా నచ్చలేదా ఎవరికి? మరి ఈయన బాగానే చేస్తున్నట్ట? అంటే ఇప్పుడు ఇంకా చాలా చాలా హామీలు ఇచ్చారు కదా ఆయన, ఫ్రీ బస్సులు అని చెప్పేసి, పిల్లలకి 15,000 అని ఇలా చాలా చెప్పారు కదా, ఇంకా ఏం అమలు చేయలేదు కదా. ఆడవాళ్ళలో ఏమైనా వ్యతిరేకత వచ్చిందా? చేస్తారులే, చేసినప్పుడు తీసుకుందాంలే అనుకుంటున్నారా? ఏమో మొత్తం నేనే చెప్తున్నాను, నువ్వేం చెప్పట్లా. అంతే మరి, ఇంకా మేము చెప్పేది అదేగా. ఏమో ఏమైనా వ్యతిరేకత ఉందేమో. వ్యతిరేకం లేదండి మాకు, అసలు మొదటి నుంచి ఇదే మా పార్టీ. అంతే. అమరావతి రాజధాని అని చెప్పి అంటున్నారు, 3 ఏళ్లలో అయిద్దా? మరి 3 ఏళ్లలో చేస్తామని చెప్పి అంటున్నారు. అయితే ఉద్యమం ఎవరు చెబుతారు దానికి? మళ్ళీ ఈయన సీఎం అవుతాడా చంద్రబాబే? ఏమో ఊరు చూసారా? ఏమో ఎవరు చూసారంటే మళ్ళీ జగన్ వచ్చే అవకాశం ఉందంటావా? లేదు. ఎందుకు జగన్ రాడు? 3,000 ఇచ్చారుగా నీకు. అంతే, ఎవరు చేస్తే వాళ్ళు. అంతే, మాకు ఎవరైనా చెయ్యాలిగా. ఇప్పటికి బాబు, అప్పటికి జగన్ బాబు, లోకేష్ బాబు అంటావు. అంతే మరి. ఫ్రీ బస్సు కావాలా మరి నీకు ఊరు పోవడానికి? పోతాం. ఫ్రీ బస్సు కావాలా వద్దా? పోతాం, వదిలితే పోతాం, వదలందేం పోతాం మేమైనా. వదలమని చెప్పి అడుగు, మరి అడుగుతాం. చెప్పావుగా ఎప్పుడు అని చెప్పి అడుగు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా సాగుతుందంటారు ఈ 11 నెలల కాలంలో? బాగానే ఉంది, ఆయన పరిపాలన బాగానే ఉంది. ఆయన వచ్చినాకే మేము ఇల్లు కట్టుకుంటున్నాం. ఇల్లు కట్టుకుంటున్నారంటే ఆయన వల్ల మేము బెనిఫిట్ ఏమైనా అయ్యారా లేకపోతే ఏంటి? చూసుకది వస్తుందిగా చౌక తక్కువగా దొరుకుతున్నాయి. అంతే, చూసుకోకటే తక్కువ, అన్నీ ఎక్కువే. జగన్ కూడా మరి పెన్షన్ ఇచ్చారు కదా. ఆయన ఉసికి అమ్మాడు, ఎంత రేట్ అమ్మాడు, చాలా రేట్ అమ్మాడు, మానేసాం. ఇప్పటికైతే బానే ఉంది మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. బాగానే ఉంది. 4,000 ఇంకా ఎక్కువ కావాలా ఇంకా మరి పెన్షన్? ఎందుకు అయ్యే రోడ్డుకి వస్తుంది, తింటాం. అదే చాలంటారు. చాలు. అంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాలు అమలు చేయలేదు కదా, ఇంకా సూపర్ 6 అన్నారు ఎలక్షన్ అప్పుడు, అవి పూర్తి స్థాయిలో అమలు కాలేదు కదా. జనాలు ఏమైనా వ్యతిరేకత ఉందా? లేదు, అదేం లేదు. అదేం లేదా? లేదులే. ఏమో 15,000 డబ్బులు వేయట్లేదు, మాకు రైతు భరోసాలు వేయట్లేదు. 15,000 ఎందుకు ఎత్తారు? పిల్లలకి స్కూల్ పోయే పిల్లలకి వేయలేదా? వాళ్ళు అనుకుంటారేమో, నేనేమనుకోను. ఇంకా మీకైతే వస్తున్నాయి, నాకేం పర్లేదు అంటారు. మరి నాకేం పని అవన్నీ, నాకైతే ఇస్తున్నారు కదా. ఫ్రీ బస్ అన్నారు కదా, ఫ్రీ బస్సు అమలు చేయలేదు ఇంకా? లేదు, అది అసలు ఆ బస్సు నేను ఎటు వెళ్ళేది లేదు, ఆ బస్సు జోలి కూడా లేదు. బస్సు కావాలి మరి మీకు ఫ్రీగా? ఉండొద్దా మరి? ఉండొద్దా మరి? మొత్తం మీకే కావాలా? మాకెందుకు మొత్తం? నేను ఎప్పుడన్నా వెళ్తా, 4 నెలలకు విజయవాడ వెళ్తా, ఇంకంతే కదా. నాకు కావాల్సిందే, నేను పొద్దాక తీసుకునేదాన్ని. మీకైతే ఫ్రీ బస్ కావాలంటారు? కావాల్సింది. ఆగస్టు 15 నుంచి అమలు చేస్తారంట. మంచిదే. ఒకవేళ ఆపేస్తే ఏం చేస్తారు మరి? మంచిది కదా. ఆపేసినా నేనేం చేయను. దానివల్ల అంత యూజ్ ఏం లేదు. ఏం లేదు అసలు, అంత ఇది నాకు ఏం లేదు. మళ్ళీ జగన్ గెలిచే అవకాశం ఉందా? అవే అసలేయం. అసలేరా? ఎందుకు? ఆయన పరిపాలన బాల ఎందుకు బాగాలేదు? ఏం బాగాలేదు మీకు? ఏం చెప్పమంటా నాన్న, తెలవదయ్యా అన్ని చెప్పటం. సరే, ఏందైతే బాగానే ఉందా పరిపాలన? బాగానే ఉంది. మళ్ళీ ఈయనే వస్తారా? వస్తాడు. ఈయన వస్తాడు. ఏమో మళ్ళీ మారిద్దేమో. ఏమో మారదు. ఇంకెక్కువ పెడితే ఈ జనాభా మంచి జనాభా కాదు, మా పోతే పోవచ్చు. ఆయన ఎక్కువ పెడితే మరి వెళ్ళచ్చు, మరి అందరి దారే కదా. 10కి ఎన్ని మార్కులు వేస్తావు చంద్రబాబు నాయుడు గారు చేసే పనులకి? అన్ని ఆయనకి. 10కి 10 వేస్తావు? అబ్బో, 10కి 10 అంటే మామూలు విషయం కాదు. 10కి 10 వేస్తాం. జగన్ కు అసలు ఒక్కటి పోయారా? ఈయన అసలు మొన్న కూడా ఇలా ఒక్కటి కూడా ఇలా, జగన్ ఈయనకే వేసాం.